శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 17వ శ్లోకం నేర్చుకుంటున్నాం. ఈ 17వ శ్లోకంలో 16 అక్షరాల నామాలు ఉన్నాయి. 16 అక్షరాల నామం ఎప్పుడు విడదీసి చదవకూడదు. అందుకని ముందు పదాలుగా నేర్చుకుని తర్వాత నామాలు నేర్చుకుంటున్నాం. కామేశ 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 జ్ఞాత 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 సౌభాగ్య 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 మార్దవోరు 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 ద్వయాన్విత 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 కామేశ జ్ఞాత సౌభాగ్య కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత మార్దవోరు ద్వయాన్విత కామేశ జ్ఞాత సౌభాగ్య కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత మార్దవోరు ద్వయాన్విత. ఇప్పుడు నామం నేర్చుకుందాం. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత. రెండవ పాదం మాణిక్య 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 మకుటాకార 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 జానుద్వయ 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 విరాజిత 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 మాణిక్య మకుటాకార మాణిక్య మకుటాకార మాణిక్య మకుటాకార మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత జానుద్వయ విరాజిత జానుద్వయ విరాజిత జానుద్వయ విరాజిత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత మాణిక్య
माणिक्यमकुटाकारजानुद्वय विराजिता कामे सज्ञातसौभाग्यमार्दवोरुद्वयान्विता మాణిక్యమకుటాకారజానుద్వయ విరాజిత. ఇప్పుడు వీటికి అర్థాలను తెలుసుకుందాం. కామే సజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత అనగా కామేశ్వరునికి మాత్రమే తెలిసిన ఊరుద్వయం కలిగినది అని అర్థం. ఇందులో 2 ఊరులను ఊలతో సంకేతిస్తే అందులో ఒక ఊ సౌభాగ్యాన్ని, రెండవ ఊ మార్ధవాన్ని సూచిస్తాయి. ఈ సౌభాగ్య మార్ధవాల సంధానకర్త్రి అయిన అమ్మవారు అయ్యవారికే సమగ్రంగా తెలిసేది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. ఈ విశేషణాలను స్వామి కామేశ్వరునికి మాత్రమే తెలిసిన ఊరులు అని ఊరుకున్నారు వ్యాస మహర్షి. అంటే రహస్యనామ స్తోత్రం కాబట్టి అందులో అత్యంత గుహ్యమైన వాటిని ఇలా పోలికలు లేకుండా చెప్పి ఆపేస్తారు. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. జానుద్వయం అంటే మోకాళ్ళు, 2 మోకాళ్ళు. ఈ నామంలో అమ్మవారి మోకాటి చిప్పలను గురించి చెప్తున్నారు. ఇందాకటి నామంలో లాగా ఇవి కూడా గుహ్యాలు కాబట్టి వీటి గురించి కూడా పెద్దగా చెప్పకుండా ఒక పెద్ద మాణిక్యంతో ఒక మకుటాన్ని అంటే కిరీటాన్ని తయారు చేస్తే ఆ కిరీటం యొక్క ఆకారం ఎలా ఉంటుందో అమ్మవారి మోకాటి చిప్పలు అలా ఉంటాయట. అమ్మవారి యొక్క గుహ్యతమమైన నామాలను తెలుసుకునేటప్పుడు మనం ఆ తల్లికి బిడ్డలుగా భావించి ఆ నామాలను కనుక అన్వయం చేసినట్లయితే అత్యుత్తమమైన ఫలితాలు లభిస్తాయి. ఈ విషయాల్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వాస్తవం.